బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై అమెరికా సుంకాల భారం మోపింది. ఇండియాపై 25% టారిఫ్స్ విధించింది. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియా మాకు మిత్రదేశమే అంటూ టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరాయని, భారత్ చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా మద్దతుగా నిలిచాయన్నారు. భారత్ రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాలు దిగుమతి చేసుకుందని తెలిపారు. వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఇన్. అమెరికా ట్రంప్ ఎప్పటి నుంచో అంటున్నటువంటి సుంకాల భారం బాంబు అయితే భారత్ మీద వేసేశారు. భారత్పై అమెరికా సుంకాల భారం మోపింది. ఇండియాపై 25% టారిఫ్స్ విధించింది. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియా మాకు మిత్రదేశమే అంటూ టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరాయని, భారత్ చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా మద్దతుగా నిలిచాయన్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాల మోత విధించారు. భారత్ పై 25% సుంకాలను జర్మనలు విధించినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ప్రకటన ఆగస్టు 1 నుంచి అమల్లో ఉంటుందంటూ కూడా చెప్పారు. భారత్ నుంచి 25% దిగుమతి సుంకాలు వసూలు చేసేందుకు కూడా సిద్ధమైంది. దీంతో పాటు రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేసినందుకు అదనంగా జరిమానా విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కోవడం జరిగింది. అయితే భారత్ తమకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించడం జరిగింది. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నిర్ణయం ఏమైనా చర్య అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. భారత్ మా స్నేహిత దేశమే, కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేయడం వల్ల 25% టారిఫ్లతో పాటు పెనాల్టీ కూడా చెల్లించాలంటూ కూడా ఈ ట్రూత్ సోషల్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సునీల్. యా గోపి, అయితే దీనికి అంటే ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి బాంబే, కానీ సుంకాల శాతం ఆయన హెచ్చుతగ్గులుగా ఉన్నాయి, కానీ ఆయన అనుకున్నది అయితే సాధించారు అనుకోవాలా ట్రంప్? ఖచ్చితంగా ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత కూడా ట్రంప్ వ్యవహార శైలి మారింది అనేది కూడా మనం గమనించవచ్చు. అయితే ఆయన యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడము, దానికి భారత్ అంగీకరించకపోవడం తోటి భారత్ పైన ఇటువంటి వ్యాఖ్యలు ఆయన తరచుగా చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన ఇదే అంశాన్ని కూడా మరొకసారి నిరూపించారని చెప్పొచ్చు. భారత్ తోటి తనకు స్నేహహస్తమే ఉంది, మిత్ర బృందమే అంటూ కూడా భారత్ కు ఒకవైపు చెప్తూనే మరోవైపు భారీగా సుంకాలను విధించడం అనేది కూడా ఇటు భారత్ ఆర్థిక వ్యవస్థ పైన కొంత ప్రభావాన్ని చూపే దిశగా ఆయన ఈ చర్యలు చేస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టమవుతుంది. సునీల్. ఓకే గోపి. భారత్ పై అమెరికా సుంకాల భారం మోపింది. ఇండియాపై 25% టారిఫ్స్ విధించింది. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియా మాకు మిత్రదేశమే అంటూ టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరాయని, భారత్ చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా మద్దతుగా నిలిచాయన్నారు. భారత్ రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాలు దిగుమతి చేసుకుందని తెలిపారు ట్రంప్. రైట్, అమెరికాపై భారత్ సుంకాలు గురించి మాట్లాడుతున్న క్రమంలోనే భారత్పై అమెరికా అయితే మాత్రం సుంకాల మోత అయితే మోగించింది. ఇండియా తమకు మిత్రదేశమే అంటూనే టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరాయని, అయితే భారత్ చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా మద్దతుగా నిలిచాయని అన్నారు. భారత్ రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాలు కూడా దిగుమతి చేసుకుందని ట్రంప్ ఈ సుంకాలు మోపడానికి ఒక రీజన్గా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అమెరికా అనుకున్నంత పని చేసింది. సో ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు గారు మనకి అనాలసిస్ని తీసుకుందాం పుల్లారావు గారిది. సో పెంటపాంటి పుల్లారావు గారు, హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ఇది గుడ్ ఈవినింగా బ్యాడ్ ఈవినింగా అసలు ఏంటి మీరు చెప్పాలి? గుడ్ ఈవినింగ్ అని చెప్పండి పుల్లారావు గారు. సో భారత్ చైనా వంకగా చూపింది ఈరోజు టారిఫ్లు పెంచడానికి ట్రంప్. సో యుక్రెయిన్ యొక్క యుద్ధానికి సంబంధించి దీని ఎగ్జాంపుల్గా చెప్పింది. సో దీనికి ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే కాదు 10 రోజుల బట్టి చెప్తున్నారు
రష్యా నుంచి చమురు ఎవరు కొంటున్నారో ఆప్చేయాలి. చైనా, భారతదేశం ఎక్కువ కొంటున్నారు. ఇది కొంటున్నారు కాబట్టి యుద్ధం జరుగుతూ ఉన్నది. అది స్పష్టంగా చెప్తున్నారు. అదే జరిగింది. ఇది భారతదేశానికి అమెరికా 25% వేస్తాం చమురు కొంటున్నందుకు అన్నారు. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నది భారతదేశం. కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మొన్న భారతదేశం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఏమన్నాడు? మేము అనుకున్న సమయంలో చెప్పారు భారతదేశం హలో పుల్లారావు గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. సో సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడరా పుల్లారావు గారు? సో టారిఫ్ బాంబ్ అయితే భారత్పై 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ ఒక పెద్ద బాంబే వేశారు. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా తెలిపారు. ఇండియాపై 25% టారిఫ్స్ విధించింది అమెరికా. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియా తమకు మిత్రదేశమేనంటూ టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరినా భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా మద్దతుగా నిలిచాయన్నారు. భారత్ రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాలు కూడా రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుందని తెలిపారు ట్రంప్. రైట్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపాలి అంటూ కూడా అమెరికా ముందు నుంచి చెప్తూ వచ్చింది. దానికి భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది. చమురు కొనడం ఆపము అంటూ కూడా ఒక క్లియర్ మెసేజ్ను అయితే పంపింది. ఈ క్రమంలో భారత్పై అమెరికా సుంకాల భారం అయితే మోపింది. దానికి రీజన్ అయితే ఈ రష్యా నుంచి చమురు కొనడం ఆపాలి అని చెప్పినప్పటికీ కూడా భారత్ వినలేదు. భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూనే ఉన్నాయి. అండ్ భారత్ చమురు ఒక్కటే కాదు, ఆయుధాలను కూడా దిగుమతి చేసుకుంది అంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ఇక్కడ మనం గమనించాలి. దీంతోనే భారత్పై అమెరికా సుంకాల భారం మోపిందని అనుకోవాలా. ఇండియాపై 25% టారిఫ్స్ విధించింది. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి, డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. ఇండియా మాకు మిత్రదేశమే అంటూ టారిఫ్ బాంబు వేశారు ట్రంప్. యుక్రెయిన్పై దాడులు ఆపాలని ప్రతి దేశం కోరినా భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటూ పరోక్షంగా యుద్ధానికి మద్దతుగా నిలిచాయన్నారు. భారత్ రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాలు దిగుమతి చేసుకుందని తెలిపారు.